హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లవ్ యూ మమ్మీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. శ్రావణ మాసం కదండి. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం రోజు మా అమ్మాయి పూజ చేసుకోవడానికి అవ్వలేదండి. ఆ రోజు కుదరలేదు. అందుకని చెప్పేసి ఈరోజు శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుందండి. ఆ రోజు కుదరలేదు కదా అని చెప్పేసి ఈరోజు చేసుకుంది. మన యూట్యూబ్లో చాలామందిని చూశానండి. వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళని చాలామందిని చూశాను. వాళ్ళు మంచిగా బొమ్మలు పెట్టుకొని అలాగే ఆ బొమ్మలకి నగలతో అలంకరించుకున్నారండి. అలంకరించుకొని చేసుకున్నారు. మా అమ్మాయి కూడా అలాగే చేసుకుంటుందేమో అని చెప్పేసి ఎప్పుడో బొమ్మ కూడా నేను కొని ఉంచాను. కానీ అలా చేసుకోవటం నాకు ఇష్టం లేదమ్మా. ఎప్పుడు సాంప్రదాయ ప్రకారమే చేసుకుంటాను నేను అని చెప్పేసి కలశం మాత్రమే పెట్టుకుంటాను. అష్టలక్ష్మి చెమ్ము పెట్టుకొని కలశం మాత్రమే పెట్టుకుంటానని చెప్పేసి ఇలాగ తన సొంతంగా తమలపాకులతో డెకరేషన్ అయితే చేసుకొని తను కలశం పెట్టుకొని మాత్రమే పూజ చేసుకుందండి. తను అలంకరించిన అలంకరణ ఎలా ఉందో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి. ఇదిగో చూడండి, ఈ రకంగా మా అమ్మాయి అయితే డెకరేషన్ అయితే చేసుకుందండి. ప్రసాదాలు తయారు చేసే డ్యూటీ మాత్రం నాకు ఇచ్చిందండి. అందుకని చెప్పి ఇదిగో ఇప్పుడు మీకు చూపిస్తున్న ప్రసాదాలన్నీ నేను రెడీ చేసి ఇచ్చేసానండి. మనం పూజలు చేసుకున్నా చేసుకోకపోయినా పిల్లలకి చేయవలసిన బాధ్యత అయితే ఉంది కదండి. అందుకని చెప్పేసి పిల్లలకు కావాల్సినవన్నీ సమకూర్చడమే మన బాధ్యత కదా. అందుకని చెప్పేసి నేను పిల్లలకు కావాల్సిన ప్రసాదాలన్నీ ఆమెకు కావాల్సిన ప్రసాదాలన్నీ నేను రెడీ చేసి ఇచ్చేసానండి. పులిహోర, బోర్లు, పరవన్నం, చలిమిడి, వడపప్పు, అలాగే పచ్చిశనగలు, పళ్ళు అవన్నీ కూడా రెడీ చేసి ఇచ్చేస్తే అన్నీ తను సర్దుకుందండి. కుంకుమ, పసుపు, అక్షింతలు, తాంబూలాలు, కలశం అయితే ఇలా పెట్టుకుందండి. మా అమ్మాయి పెట్టుకున్న ఈ కలశం, ఈ పూజ అలంకరణ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా అమ్మాయి చేసిన పూజా విధానం ఎలా ఉందో ఈ వీడియో చివరి వరకు చూడండి. తప్పకుండా ఇందులో ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు ఎలా చేస్తారో కూడా మాకు తెలియజేయండి. ఇదండి మా అమ్మాయి చేసుకున్న పూజ. ఎలా ఉందండి? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ మాత్రం తప్పకుండా కొట్టండి. ఈరోజు ఉదయమే ఈ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా దీపారాజన చేసుకొని నైవేద్యం పెట్టి అప్పుడు ముత్తైదువులను పిలిచి ఈ తాంబూలాలు అయితే ఇస్తారండి. ఇచ్చేవాళ్ళు 5గురికి ఇస్తారు, లేకపోతే కొంతమంది 3గురికి ఇస్తారండి. మా అమ్మాయి అయితే దగ్గరలో ఉన్న 3గురికి ఇద్దామని 3గురికి 3 తాంబూలాలు అయితే పెట్టుకుందండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా సాయంత్రం వీడియో తీస్తే పెడతానండి, లేకపోతే లేదు. మా వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఇది సాయంత్రం పూజ అండి. పూజ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత పేరెంటాలను పిలిచి కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి కాళ్ళకి నమస్కారం చేసుకొని ఆశీర్వాదం అయితే తీసుకుంటుందండి. మా ఇళ్లల్లో అయితే ఇలా చేసుకుంటామండి వరలక్ష్మి వ్రతం. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా పెట్టండి.